ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభోస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. వీటితో పాటు ఈరోజు గురువారం కాబట్టి దత్తాత్రేయుని ద్వాదశ రాశుల వారు ఏ విధమైనటువంటి అర్చనలతో సంతృప్తిపరచాలో, సకల శుభాలని పొందాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, శుద్ధపక్షం, తిథి తృతీయ అంటే తదియ, నక్షత్రం మఖ. ఈరోజు గురువారం యజ్ఞయాగాదులకి అనుకూలమైన రోజు. ఈరోజు తిథి తృతీయ. తృతీయకి అధిష్టాత్రి గౌరీదేవి. మంగళకర కార్యక్రమాలను చేయడానికి, చేపట్టడానికి అనుకూలమైనటువంటి రోజు. విద్యని ప్రారంభించడానికి, సంగీత విద్యని నేర్చుకోవడానికి, అలాగే శిల్పాలను చెక్కడానికి, చిత్రలేఖన కళని నేర్చుకోవడానికి ముఖ్యమైనటువంటి రోజు. ఈరోజు నక్షత్రం మఘ. పితృదేవతలు దీనికి అధిపతి. పల్లకి బొంగు ఆకారంలో ఉంటుంది. 5 నక్షత్రాల కూడికగా కనిపిస్తుంది. ఆకాశంలో ఖగోళ దృష్టితో కానీ చూసినట్లయితే చెరువుల్ని తవ్వడానికి, నూతుల్లో పుడికెల్ని తీయించడానికి, లేదా పెద్దవైనటువంటి దిగుడు బావులు లేదా నూతుల్ని తవ్వించడానికి యోగ్యమైనటువంటి నక్షత్రం ఇది. ఈ నక్షత్రంలో పుట్టినట్లయితే కేతు దశలోనికి చెందిన వాళ్ళు అవుతారు. చక్కనైనటువంటి చదువు వచ్చే అవకాశం ఉంటుంది సంతానానికి. 3వ పాదంలో పురుష శిశువు జన్మించినట్లయితే తండ్రికి, స్త్రీ శిశువు జన్మించినట్లయితే తల్లికి దోషం ఉంది కాబట్టి హోమాన్ని, శాంతిని చేసుకోవడం తప్పనిసరి. ఆజ్య అవేక్షణం అంటే నూనెలో కాకుండా నేతిలో ముఖాన్ని చూడాలి, తండ్రి శిశువు యొక్క ముఖాన్ని. ఈరోజు గ్రహాల స్థితిగతుల్ని పరిశీలించి చూసినట్లయితే వృషభంలో శుక్రుడున్నాడు, మిథునంలో బుధరాహువులు ఉన్నారు, కర్కాటకంలో రవి, సింహంలో చంద్రుడు, ధనుస్సులో గురుకేతువులు, మకరంలో శని, మీనంలో కుజుడు ఉన్నారు. వీటి ఫలితాల ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాన్ని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సమస్య ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో కూడా వారికి స్పష్టంగా తెలుస్తుంది. ప్రయత్నాన్ని చేస్తారు. మహిళలకి చాడీలు వినడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బంది ఏమిటో అర్థమవుతుంది. వాటిని వినకూడదనే గట్టి నిర్ణయాన్ని తీసుకుంటారు. అధికారులు క్రింది ఉద్యోగుల మీద గట్టిగా పెత్తనాన్ని సాధించకూడదు, చేయకూడదు, చలాయించకూడదు అని అర్థం చేసుకుంటారు. అనుకూల వాతావరణం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. రుణాన్ని ఏమైనా చేయాల్సిందే అనేటటువంటి నిర్ణయాన్ని పూర్తిగా మార్చుకుంటారు. ఉద్యోగస్తులు రుణాన్ని తీసుకొనే కాకుండా పొదుపుని ఏ విధంగా పాటించాలో నేర్చుకుంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వాళ్ళు ఎక్కువ ముడి సరుకుని దిగుమతి చేసుకోకూడదని, ఉన్నదాంతో మంచి లాభాలని సాధించేందుకు తగిన ప్రణాళికను వేసుకోవాలని నిర్ణయించుకుని అలా చేస్తారు. గురువారం సందర్భంగా మేషరాశి వారు దత్తాత్రేయుని విభూతితో కానీ అభిషేకించినట్లయితే వ్యాధి బాధ తొలగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ధనం పర్వాలేదు, ఆదాయం పెద్దగా లేకపోయినప్పటికీ కూడా ఏ రోజు ఖర్చులుగా ఆ రోజు సరిపోయినట్లుగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి అనేకమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. ఎంతో పెద్దల దగ్గరికి వెళ్ళేటటువంటి సాన్నిహిత్యం ఏర్పడుతూ ఉంటుంది. చిత్రాలని అలాగే శిల్పాలని గీసేవారు, చెక్కేవారికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. తప్పక తాము జీవితాన్ని సుఖకరంగా చేసుకోగలమనే నమ్మకం బాగా కలుగుతుంది. విదేశాల్లో ఉండేటటువంటి వారికి స్వదేశంలో తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి జీవనాన్ని సుఖంగా గడపాలి అనే ఆలోచన బలంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. వృద్ధులైనటువంటి వాళ్ళు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ పాటిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల్ని పిల్లలు బాగా జాగ్రత్తగా చూసుకుంటారు కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు దత్తాత్రేయుని చేమంతులతో కానీ అర్చించినట్లయితే తప్పక వివాహాదులు సిద్ధిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొత్తమైనటువంటి వస్తువుల్ని కొనుక్కోవాలి అనే బలమైన ఆలోచనకు వస్తారు. కొనేందుకు తగినటువంటి సొమ్ముని తప్పక ఖర్చు చేస్తారు. అది అనుకూలమైనటువంటి కొనుగోలే అవుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటటువంటి అధికారులైనటువంటి వారు పెత్తనాన్ని చలాయించేటటువంటి లక్షణంతో ఉంటారు. క్రింది ఉద్యోగులతో, సహోద్యోగులతో
విరోధాన్ని తెచ్చుకునేటటువంటి దిశగా ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదు. నూతన ప్రదేశానికి బదిలీ కావాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. అది ప్రస్తుతానికి ఏమాత్రం సరి కాదు. ఉన్నటువంటి ప్రదేశంలోనే కీర్తి ప్రతిష్టలు రావడం కోసం, సంఘంలో గుర్తింపు ఉండేందుకోసం ప్రయత్నాన్ని చేయడం ఎంతైనా మంచిది. వ్యవసాయదారులకు ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. వ్యవసాయపు పనిముట్లన్నింటినీ కూడా సరైనటువంటి తీరులో మరమ్మతులు చేయించుకుంటే ముందు నాటికి మంచి లాభం దానివల్ల కలిగే అవకాశం ఉంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు భద్రతా ప్రమాణాలని తప్పక పాటించి తీరాలి. అశ్రద్ధని చేయడం ఏమాత్రం మంచిది కాదు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు దత్తాత్రేయుణ్ణి మందారాలతో పూజించినట్లయితే మనశ్శాంతి కలుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనారోగ్యం కలుగుతుందేమో అనే భయం మరింతగా ఉంటుంది. అంత అనారోగ్య భయం ఉండడం కూడా సరికాదు. దంపతుల మధ్య అన్యోన్య భావం తక్కువగా ఉంటుంది. పొరపత్యాలు వచ్చే అవకాశం ఉంది. బంధువుల యొక్క రాక కారణంగా మరింత పెరుగుతుందేమో. ఒక క్షణం పరిశీలించుకుని చూసుకోగలగాలి. తాము చేసినటువంటి రుణాన్ని ఫలాని విధంగా తీర్చివేయాలని అనుకోవడం మంచిది తప్ప ఉన్నటువంటి రుణాన్ని అలా పెంచుకుంటూ వడ్డీ కట్టుకుంటూ వెళ్ళడం ఏమాత్రం సరైనటువంటి ఆలోచన కాదు. కొత్తదైనటువంటి ఉద్యోగానికి ప్రయత్నాన్ని కానీ చేసినట్లయితే తప్పక ఫలించే అవకాశం ఉంది. అయితే పూర్వం చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే తక్కువ జీతం రావచ్చు. అయినా అంగీకరించడం ఎంతైనా మంచిది. ఎక్కడికైనా ప్రయాణాన్ని చేసేటటువంటి సందర్భంలో పూర్తి ఆరోగ్య పరిరక్షణకి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లని చేసుకుని దగ్గరైనా దూరమైనా ప్రయాణాన్ని చేయడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు దత్తాత్రేయుని నందివర్ధనాలతో పూజించినట్లయితే రుణబాధ తొలగుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్య సాహసాలతో దూర ప్రయాణాలను చేస్తారు. ఏ విధమైనటువంటి భద్రతా ప్రమాణాలని పాటించకుండా ఉంటారు. తద్వారా కుటుంబ సభ్యులకి ఆందోళన కలిగించే తీరు కనిపిస్తోంది. రుణాలని విచ్చలవిడిగా చేసేటువంటి ఊహతో ఉంటారు. వ్యాపారాన్ని మరింతగా పెంచాలనే దృక్పథంతో ఉంటారు తప్ప జాగ్రత్తని పాటించకపోవచ్చు. మనోవ్యాకులతతో ఉంటారు. ఆ మనోవ్యాకులత కారణంగా ఇంట్లో ఉండేటటువంటి వారిని అలాగే చుట్టుపక్కల వారిని కూడా చిరుబురులాడుతూ కనిపిస్తారు. అనవసర విరోధాలకి అవకాశాన్ని ఇచ్చుకుంటారు. వాగ్వివాదాల జోలికి పోకుండా ఉండడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసుకునేటటువంటి వారు దానికి తగినటువంటి ముడి వస్తువులు ఏవైతే ఉంటాయో పరికరాలు వాటన్నిటినీ సక్రమంగా ఉన్నది లేనిది చూసుకోవడం సరైనటువంటి పని. పుష్పాలకి సంబంధించినటువంటి తోటలు వేసిన వారికి ఆదాయం విశేషంగా కనిపిస్తుంది సింహరాశి వారిలో. గురువారం సందర్భంగా సింహరాశి వారు దత్తాత్రేయుని పారిజాతాలతో అర్చించినట్లయితే పెద్దల పరిచయాలు ఏర్పడతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లాభం కనిపిస్తుంది. దూరపు ప్రయాణాలు లాభసాటిగా ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. పదవిలో ఉన్నతి కోసం ప్రయత్నాన్ని చేయడం విశేషంగా చేస్తారు. అనుకూలించకపోవచ్చు. సంఘంలో మంచి గౌరవం అలాగే కీర్తి ప్రతిష్ట లభించవచ్చు. కానీ ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉండొచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు దూర ప్రయాణాలు చేసేటువంటి సందర్భంలో వస్తు నష్టం కానీ అతి ముఖ్యమైనటువంటి పత్రాలు నష్టపోవడం కానీ ఉండకుండా భద్రతతో ప్రయాణించడం ఎంతైనా అవసరం. అలాగే ప్రయాణ కాలంలో యంత్రాలకి సంబంధించిన పరికరాలకి సంబంధించిన ఆ విధానాన్ని కూడా పరిశీలించుకోవడం ఎంతైనా అవసరం. గురువారం సందర్భంగా కన్యారాశి వారు దత్తాత్రేయుని అక్షతలతో కానీ పూజించినట్లయితే స్థిరమైన ఆస్తుల్ని కొనుగోలు చేయాలనే ఊహ బలంగా వస్తుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని బాగా ఆలోచించి చేస్తారు. ఆ ఆలోచన తగుమాత్రంగా కాకుండా మరింతగా ఉండే కారణంగా పనులు నిదానంగా అవుతూ ఉంటాయి. ఒక విధంగా విసుగు అని అనిపిస్తూ ఉంటుంది. రుణానికి సంబంధించినటువంటి బాధ హెచ్చుగా ఉంటూ ఉంటుంది. రుణదాతల నుంచి ఒత్తిడి కూడా ఉంటూ ఉంటుంది. ఇక తల్లిదండ్రుల మధ్య అలాగే కుటుంబ సభ్యుల మధ్య చిరుబురు వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది.
న్యాయస్థానంలో తీర్పులు అనుకూలంగా ఉండకపోవచ్చు, లేదా వాయిదాలు పడుతూ కొద్ది ఇబ్బందిని కలిగిస్తూ ఉండొచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి క్రమక్రమంగా ఇప్పుడిప్పుడే ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది. అంత మాత్రం చేత ఎక్కువ సొమ్ముతో పెట్టుబడిని తీసుకురావడం మంచిది కాదు. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వారికి ఉద్యోగం తప్పక నిలుస్తుందనే దృఢమైనటువంటి ధైర్యం ఏర్పడుతుంది, ఆనందం కలుగుతుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు దత్తాత్రేయుని పసుపు కుంకుమలతో అభిషేకించినట్లయితే ఆర్థికమైనటువంటి లాభం కలుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎప్పుడో దాచుకున్నటువంటి సొమ్ము మరింతగా అయినటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి ఆనందాన్ని బాగా పొందుతారు. దేనికి పిరికితనాన్ని పొందేటటువంటి మనస్తత్వాన్ని పూర్తిగా కోల్పోయి పరమ ధైర్యంగా ఉండగలుగుతారు. మహిళలు ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనతో పుణ్యనది స్నానాలకి తీర్థయాత్రలకి వెళ్ళాలి అనే ఆలోచనకి వస్తారు. కుటుంబంలో సుఖశాంతులతో పాటు ఆరోగ్యం కూడా చక్కగా ఉండేటటువంటి కారణంగా వృత్తి చేసేటటువంటి వారు విశేషమైనటువంటి దిగుబడులను తెచ్చుకోగలుగుతారు. తద్వారా వ్యాపారాన్ని బాగా చేయగలుగుతారు, ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుని చేమంతులతో కానీ అర్చించినట్లయితే తప్పక వివాహాదులు సిద్ధిస్తాయి. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కేవలం చదువుకోవాలనేటటువంటి అభిప్రాయంతో పై చదువుల కోసమని మరో ప్రాంతానికి వెళ్ళి అక్కడ చదువుని కొనసాగిస్తారు. స్త్రీలు ఆచి తూచి అడుగు వేస్తూ మాటని అదుపులో ఉంచుకుంటూ జాగ్రత్తగా మాట్లాడుతూ అందరిలోనూ కలుపుగోలుతనాన్ని పెంచుకుంటూ వెడతారు. తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలైనటువంటి వాళ్ళు ఎక్కడో దూరంగా చదువుతుంటే వాళ్ళకి కావాల్సినటువంటి సకల సౌకర్యాల కోసం వీరు తప్పక ఊళ్ళో ఉన్నప్పటికీ కూడా ప్రయాణాలని చేస్తూ ఉండవలసి వస్తుంది. శారీరకమైన అలసటని పొందే అవకాశం కనిపిస్తోంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు కొత్తదైనటువంటి కర్మాగారాన్ని పెట్టాలి అనే ఆలోచనకు వస్తారు. అలా కానీ చెయ్యాలి అని అనుకున్నట్లయితే ముందు ప్రయత్నాలను చేసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి కాలం. వ్యవసాయానికి సంబంధించినటువంటి వారు ఫలాలకి సంబంధించినటువంటి ఆ చెట్లని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మంచి ఆదాయం లభించే అవకాశం ఉంది. గురువారం సందర్భంగా ధనురాశి వారు దత్తాత్రేయుని సనజాజులతో అర్చించినట్లయితే స్నేహ సంబంధాలు మెరుగవుతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానం బాగా ఎదుగుతూ ఉంటారు. వాళ్ళు చదువులోనూ ఆర్థికమైనటువంటి విధానాల్లోనూ వృత్తిలోనూ కూడా ఎదుగుదల కనిపించుతూ ఉన్నటువంటి కారణంగా ఎంతో ఆనందంతో గడుపుతారు తల్లిదండ్రులు, బంధువులు కూడా. ముఖ్యంగా ఈ రాశివారు వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచనల్ని తాత్కాలికంగా విరమించి ఎక్కడైనా ఉద్యోగంలో చేరితే బాగుండునేమో అనే ఊహకొస్తారు. అందరూ చెప్పినా వినేటటువంటి మనస్తత్వం దాదాపు ఉండకపోవచ్చు. క్యాటరింగ్ పని వారికి పూర్తిగా ఏ పని లేనటువంటి కారణంగా పరమ నిరుత్సాహంగా ఉంటారు. అంతకుముందు కొనుక్కున్నటువంటి వాటిని వాడుకునేటటువంటి దశలో కూడా ఉండొచ్చు. రవాణా రంగానికి చెందినటువంటి వారికి ఈ యంత్రాలకి సంబంధించిన మరమ్మతులు మరింతగా పెరిగి చాలా విసుగ్గా అనిపిస్తూ ఉండొచ్చు కూడా. రుణాన్ని చేయవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా రుణాన్ని చేయకుండానే జాగ్రత్తగా శ్రద్ధతో భయంతో జాగ్రత్తగా గడుపుతూ ఉంటారు ఈ రాశివారు. గురువారం సందర్భంగా మకర రాశి వారి దత్తాత్రేయుని గులాబీలతో కానీ అర్చించినట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింత అవుతుంది. ఇక ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఏ ఆలోచనని తొందరగా అమలు చెయ్యరు, రుణాన్ని ఏమాత్రము తీసుకోరు. వ్యాపార రంగం వాళ్ళు ఉన్నటువంటి సరుకునే జాగ్రత్తగా అమ్ముకుంటూ మెల్లగా ధరల్ని కొద్దిగా పెంచి వ్యాపారాన్ని చాలా చక్కగా చేసుకుంటూ ఉంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు దాదాపుగా పరిశ్రమని మూసినట్లుగానే వ్యాపారం ఏమాత్రము చేయకుండా ఉంటారు. ముడి సరుకు లేనటువంటి కారణంగా కొత్త వస్తువుల్ని కూడా ఉత్పాదించలేకపోవచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా మానసికంగా ఉత్సాహంతో మాత్రం దాదాపుగా ఉండకపోవచ్చు, ఈ రోజు వరకు మాత్రమే. కొత్తదైనటువంటి స్థలాలని పొలాలని ఇంతకుముందు కొని ఉన్నటువంటి వాటిని అమ్మాలి అనే ఆలోచనకి రావడం కానీ అమ్మడం కోసం భజానాన్ని తీసుకోవడం కానీ ఏమాత్రం సరి కాదు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు దత్తాత్రేయుని కనకాంబరాలతో అర్చించినట్లయితే అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అత్తమామలతో చిన్నదైనటువంటి మాట పట్టుదలలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఈరోజు ఆ ఆర్థికమైనటువంటి విషయాల గురించిన చర్చలు చేయకపోవడం ఎంతైనా మంచిది. మహిళలు తొందరపాటుతనం లేకుండా నిదానంగా మాట్లాడతారు. ప్రతి విషయంలో ఉండేటటువంటి లోతుపాతుల్ని తెలుసుకుంటూ ఉంటారు. గృహాలని చాలా పరిశుభ్రంగా ఉండేలా తీర్చిదిద్దుకునేటటువంటి కారణంగా ఏ విధమైనటువంటి వ్యాధి బాధ రాదు అనేటటువంటి దృఢమైనటువంటి ధైర్యంతో ఉంటారు. వైద్యానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు నిరంతరం ఔషధ సేవలు చేస్తూ ఉండే కారణంగా ఏ విధమైన అనారోగ్యం ఇంట్లో రానే రాదు. ఆర్థికమైనటువంటి అంటే స్థిరమైనటువంటి ఆస్తుల పంపకాల గురించినటువంటి చర్చలు, ఉపచర్చలు, లేఖనాలు, దస్తావేజులు అవన్నీ ఈరోజు ఏమాత్రమూ చేయకుండా ఉండడం ఎంతైనా మంచిది. గురువారం సందర్భంగా మీనరాశి వారు దత్తాత్రేయుని తులసీ దళాలతో అర్చించినట్లయితే వాగ్వివాదాలు ఉండనే ఉండవు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో అత్యంత కీలకమైనటువంటి ముఖ్య విషయాలు ఏమిటి, వాటిని ఏ విధంగా మనం పాటించినట్లయితే చక్కటి అదృష్టం మన చెంత ఉండి తీరుతుందో అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఇంటిలో ప్రతి వాళ్ళు కూడాను సొమ్ముని దాచుకునేటువంటి బీరువా గురించి ఆలోచించేస్తారు. ఈ బీరువాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో అమర్చుకుంటూ ఉన్నారు. కొందరు నైరుతిలోనూ మరికొందరు ఉత్తరంలోనూ పెట్టుకుంటున్నారు. ధనానికి సంబంధించినంత వరకు కూడాను ఉత్తర దిశలో బీరువా నుంచి దక్షిణం చూస్తూ ఉన్నట్టు ఉంచటం, బరువైన వస్తువులు లేక డాక్యుమెంట్స్ లేక గుడ్డలు, పట్టు వస్త్రాలు మొదలైనవన్నీ ఉంచినటువంటి బీరువాను దక్షిణ నైరుతిలో కానీ పడమర నైరుతిలో కానీ బీరువాను ఉంచటంలో ఏమాత్రం దోషం లేదు. కేవలం ధనానికి సంబంధించినంత వరకు మాత్రం ఆ యొక్క ధనానికి సంబంధించిన బీరువా దక్షిణ ముఖాన్ని చూస్తూ ఉండేటట్టుగా ఉత్తర గోడకు ఆంచకుండా గనక ఉంచినట్లయితే, వాయువ్య ఖాళీ ఉంచి ఈశాన్యం ఖాళీ ఉంచి మధ్యలో కనుక ఉంచినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైనటువంటి ధనయోగాలు మీకు సిద్ధిస్తాయి అంటోంది వాస్తుశాస్త్రం. ఇంటిలో నైరుతి గదిని తప్పనిసరిగా పడక గదిగానే వాడుకోవాలి. పిల్లలకు మాత్రం వాయువ్య గదిని వారు ఉపయోగించే రీతిలో ఉంచి ఏర్పాటు చేయటం శతవిధాలా కూడాను మంచిది. బీరువాను నైరుతి గదిలో ఈ విధంగా గనక ఉత్తరముఖంగా గనక ఉంచినట్లయితే సొమ్ము తీసేటువంటి వాళ్ళు దక్షిణ ముఖంగా తీసేటట్టుగా కూడాను ఉంచవచ్చు. ఇది మొదటి పక్షంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అలా కాకుండా ఉత్తర దిశగా మనం చూస్తూ బీరువాని తెరవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకంగా గ్రహించండి. అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ స్థలం ఎప్పుడూ కూడాను ఈశాన్య దిశలోనే ఉండాలి. చాలామంది నీరు దొరకట్లేదు, నీరు రావట్లేదు, సరిగ్గా స్టాక్ పెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అండర్ వాటర్ ట్యాంక్స్లు కూడా అమర్చుకుంటున్నారు. ఇలా అమర్చుకునేటువంటి వాళ్ళు ఈశాన్య దిశలోనే ఉండేటట్టుగా అమర్చుకోవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. ఓవర్ హెడ్ ట్యాంక్ డాబా నైరుతి గది పై భాగంలోనే ఉండాలి తప్ప ఒక గది కట్టి మేము ఆ గదిలోనే ఒకవైపు ఇది కట్టామంటే ఆ గదిలోనే ఉంటున్నాం అంటే తప్పు అవుతుంది. ఎప్పుడూ కూడాను గది పై భాగానే ఆ యొక్క వాటర్ ట్యాంక్ అమర్చాలి తప్ప గది లోపల నైరుతి మూల అమర్చి మీరు ఆ గదిలోనే నిద్రించేటువంటి పద్ధతి
చాలా అనర్థదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది అని చెప్పేసి గుర్తెరగండి. చాలామంది ఇళ్లల్లో తెలిసి తెలియక పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఏ విధమైన పొరపాట్లు అంటే, మాకు ప్రాచీన కాలం నుంచి కూడాను గ్రామ దేవతల ఆరాధన ఉంది, ఆ గ్రామ దేవతని మా ఇంట్లోనే పెట్టుకుంటాము అని చెప్పేసి భావన చేస్తూ నైరుతి మూల ఆవు పేడతో అలికినటువంటి ఒక వేదికను అమర్చి ఆ వేదిక పైన గ్రామదేవత ఫోటోను ఉంచి ఆ చిత్రపటము ఉత్తర దిశగా చూస్తున్నట్టు పెట్టి నిత్యం కూడాను అర్చన చేసేటువంటి విధి విధానం ఉంది. ఈ విధి విధానం అనర్థదాయకవంతమైన ప్రభావాన్ని ఆ యొక్క వంశానికి ఇస్తుంది. ఇది తెలిసి తెలియక చేసే పెద్ద పొరపాటు. ఎప్పుడూ కూడాను ఇంటి లోపల ప్రాంగణంలో గ్రామదేవతను ఉంచి పూజించరాదు. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా. అందుచేత తెలిసి తెలియక అప్పటి నుంచి వస్తుంది ఆచారం అనేటువంటి పేరుతో మీ ఇంట్లోనే గ్రామదేవతను ప్రతిష్ఠించుకొని పూజాది కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించకుండా ఏదోలే ఉన్నదిలే అని చెప్పేసి ఆమెను ఉంచినట్లయితే దానివల్ల అనర్థాలు దాపరిస్తాయి అనే విషయం గృహబల రీత్యా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. ఉత్తమమైన ఆలోచన మనకు కలిగే బుద్ధి, విశేషమైన ఆలోచన గురువు ద్వారా స్వీకరించేటటువంటి బుద్ధి. మన బుద్ధి మనకు ఎంత ఆలోచన ఇస్తుందో అంతకు 100 రెట్లు అధికమైనటువంటి ప్రయోజనాన్ని గురువు ఇచ్చేటటువంటి ఆలోచన ద్వారా మన బుద్ధి ఆ ఆలోచనను పాటించడం ద్వారా ఫలితాన్ని పొందమని శాసిస్తుంది. పాటించిన ఎడల ఆనందం పొందగలుగుతాం, పాటించని ఎడల కొంత బాధ మిగులుతుంది. శ్రావణ మాసంలో గురువారం నాడు గురువు అనుగ్రహం కోరి విశేషంగా శనగలను దానం ఇవ్వాలి, తెల్లని వస్త్రాలు ధరించాలి. అలాగే లేత పసుపు రంగు దుస్తులు ధరించినా కూడా అంతే ప్రయోజనాన్ని మనం పొందవచ్చు. పసుపు రంగు దారాన్ని కుడి చేతికి ధరించినా కూడా గురువు అనుగ్రహం లభిస్తుంది. అలాగే పసుపు రంగులో ఉండే తీపి మిఠాయిలు పదార్థాలను, వీటిని ప్రత్యేకించి జిలేబీ పదార్థాన్ని గురువారం నాడు అందరితో పంచుకున్న ఎడల విశేషమైన ఆరోగ్యం చేకూరుతుంది, ఆనందంగా ఉండగలుగుతాం అంటుంది శ్రావణ సంకల్ప సిద్ధి. శ్రావణ మాసం అంతా కూడా సంతోషకరమైన మాసం. ప్రతి నిమిషము ప్రతిరోజు కూడా ఆనందంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. మనిషికి ఉత్సాహాన్ని ఆనందాన్ని పెంపొందింపజేసే పదార్థాలు తీపి పదార్థాలే. అందులోనూ కూడా గురువు అనుగ్రహం పొందాలి అనేటప్పటికీ తీపి పదార్థాలే జ్ఞాపకం వస్తాయి. పచ్చని రంగులో ఉండేటటువంటి తీపి పదార్థాలే జ్ఞాపకం వస్తాయి. లడ్డూలు కావచ్చును, జిలేబీలు కావచ్చును. శ్రావణ మాసంలో తదియ తిథికి ఒక ప్రత్యేకత ఉంది. వన్నిత్వస్తు హిమాద్రిజా. తదియ తిథికి గౌరీదేవి యాజమాన్యాన్ని కలిగి ఉంటుంది. గౌరీదేవి పార్వతీదేవికి ఉండేటటువంటి అనేక నామములలో ఒకటి. గౌరవర్ణంలో ఉండేటటువంటి జగజ్జనని అన్న రూపంలో శ్రావణ మాస మహాలక్ష్మి మహాస్వరూపాన్ని అమ్మవారిగా భావన చేసేటప్పుడు పార్వతీదేవి కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, సరస్వతీదేవి కావచ్చు, త్రిమూర్త్యాత్మకంగా త్రిశక్త్యాత్మకంగా ఈ మాసమంతా కూడా శక్తిప్రదంగా మనం భావన చెయ్యాలి. ఈరోజు అమ్మ వయస్సు, అక్క వయస్సు అంటే మనకంటే కూడా అధికమైన వయస్సు గల స్త్రీలకు పసుపు రంగులో ఉండే దుస్తులు బహుమతిగా అందజేసిన పక్షంలో శ్రావణ లక్ష్మి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం అంటుంది మీ సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. శ్రావణ సంకల్ప శుద్ధి అనే ఈ అంశం. సంకల్పాన్ని సిద్ధింపజేసుకోవాలి అంటే మన వద్ద ఉన్న వాటిని అందరితో పంచుకోవాలి. కేవలం ఇలా అయితే బాగుండు, ఇలా అయితే బాగుండు, ఇలా అయితే బాగుండు అంటే ఏమీ కాదు. ఆ అనుకోవడంతో పాటుగా అనుకున్న ఆ విషయాన్ని
కర్మ రూపంలో ఆచరణలో అమల్లో పెట్టాలి. ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ నోము నోచుకున్నా సంకల్పం చేస్తాం. సంకల్పం ఏమిటి అంటే ఆంగ్లంలో ప్లాన్ అనే మాటను వినియోగించుకోవచ్చు. ఏ పని చేద్దామనుకున్నామో ఆ పని ఎందుకోసం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎంత సమయంలో చేస్తాం, ఏ ఏ పదార్థాలు వినియోగించి చేస్తాం, ఏ విధమైనటువంటి దైవ రూపాన్ని ఇక్కడ ఆరాధన చేసే నిమిత్తమే ఆహ్వానిస్తున్నాం, ఇవన్నీ కూడా సంకల్పంలో ఉండగా ఈ సంకల్పం అంతా కూడా బృహత్ సంకల్పం కావాలి అంటే ఆ సంకల్పాన్ని మనం ఆచరణలో చూడాలి. శ్రావణ సంకల్పం మనకు ఆనందప్రదంగా ఉండాలి అంటే ఈ ఆచరణ అందరితో పంచుకోవడంలోనే ఉంటుంది. మాటలు బాగా వచ్చును, అందరితో పంచుకుందాం. కాస్త చేతిలో డబ్బులున్నాయి, ఈ డబ్బులను వినియోగించి మధురమైన పదార్థాలు, మంచి దుస్తులు వీటిని స్వీకరించి కొనుక్కోవచ్చి ఖరీదు చేసి అందరితో పంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పెంచుకోవచ్చును కదా అనే ఆలోచన చేద్దాం. పంచుకోవడంలోనే పెంచుకోవడం ఉంటుంది. మమతలు, అనుబంధాలు ఇవన్నీ కూడా పంచుకోవడంతో దృఢతరం అవుతాయి. అన్నీ నావే, అంతా నావే, అంతా నాకే కావాలి అనేటటువంటి ఆలోచన విషప్రదమైనది. మనిషికి ఆరోగ్యంగా ఉన్నాడు, మనిషి ఆరోగ్యంగానే కనిపిస్తాడు అంటే అర్థం ఆ మనిషికి సవ్యమైన ఆలోచనలున్నాయి అని. సంతోషంతో ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. సంతోషంగా లేడు, అనారోగ్యానికి గురి కాబోతున్నాడు అని అర్థం. మనిషి సంతోషంగా ఎప్పుడు ఉంటాడు? తన వద్ద ఉండే వాటిని అందరితో పంచుకున్నప్పుడు, లేదా ఇతరులు ఎవరైనా ఏదైనా మనకు అందజేసినప్పుడు. ఆదాన ప్రదానాలలోనే సంతోషం ముడిపడి ఉంటుంది. ఈ విషయం తెలిసిన సనాతన ధర్మం గురుకుల విధానంలో గురువు పాఠం చెప్పడం, విద్యార్థులంతా కూడా కూర్చోవడం, ఇక్కడ ఆదాన ప్రదానాలుగా ఆ గురువు చెబుతూ ఉంటే వీళ్ళంతా విని మళ్ళీ వల్లవేయడం, మళ్ళీ చెప్పడం. ఇషేత్వోర్జేత్వా వాజవస్థోపాజవస్థ దేవోపస్సవిత ప్రార్పయతు శ్రేష్ఠతమా జకర్మణ ఆప్యాయధ్వమగ్నియ దేవభాగమూర్జస్వతి పయస్వతి ప్రజావతీరణమీవ. ఇట్లాగున గురువు చెబుతూ ఉంటే విద్యార్థులంతా కూడా విని వాటిని మళ్ళీ వల్లవేయడం. అనడం ద్వారా కొంత ఇస్తున్నాడు గురువు, వినడం ద్వారా భక్తి, శ్రద్ధ, ఆసక్తి, నియమనిష్టలను అనుసరించి కూర్చోవడం ద్వారా ఆ విద్యార్థులు తమ భక్తి ప్రపత్తులను గురువు ఎడల ప్రదర్శిస్తున్నారు, ఇస్తున్నారు. ఆదాన ప్రదానాలు రెండూ ఉన్న చోట లక్ష్మి అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఇల్లాలు చక్కగా వంట చేసిన తర్వాత యజమాని, పిల్లలు అంతా కూర్చుని భోంచేసే సమయంలో పదార్థం ఎలా ఉంది అనే కామెంట్ వినాలి అని కోరుకుంటుంది. వ్యాఖ్య, స్వీకరించే వాళ్ళ యొక్క ఆ పదార్థం పైన సమీక్ష, వారి మాట ఏం చెబుతారా అన్నది ఆదాన ప్రదానాలుగా చాలా బాగుంది అన్న ఒక్క మాటతో ఆవిడ పులకరించిపోతుంది. శ్రావణ మాస సంకల్పం, సంకల్ప సిద్ధి అంటే ఆనందాన్ని పెంచుకోవడమే. సంతోషంగా ఉండడానికి గొప్పగా భోగభాగ్యాలు, ధనధాన్యాలు అక్కరలేదు. ఎంత ప్రమాణంలో ఉన్నా అవి ప్రమాణం పెరిగే కొద్దీ ప్రమాదాన్నే తెచ్చి పెడతాయి. సంతోషంగా ఉండాలి అంటే డబ్బుతో అధికంగా పని లేదు. ఎంత ప్రమాణంలో ఉండాలో పరమాత్ముడు మనకు ఎంత స్థాయి అనుగ్రహించవలనో అంత స్థాయిలో మనకు అనుగ్రహించే ఉంటాడు, అందిస్తూనే ఉంటాడు. లభించిన దాంతో సంతృప్తి పడడమే ఆనందం. సంతృప్తి పడకపోవడమే, ఇంకా కావాలి అనుకోవడమే దుఃఖం. ఇంత నాకు యోగ్యత ఉంది, ఇది నాకు లభించింది, పరమాత్ముడు నా యోగ్యత ఇంతే అని నిర్ణయించినట్టున్నాడు కాబట్టే ఇంత నాకు లభించింది, దీనితో సంతృప్తి పడతాను అని అనుకున్న వాడిదే శ్రావణ సంకల్ప సిద్ధి. సంతృప్తి కంటే మించిన సంతోషకరమైన స్థితి మరి ఒకటి లేదు. శ్రావణ మాసంలో ఇటువంటి సంకల్పం మనకు సిద్ధింపజేసుకోవాలి అంటే ఆ దేవదేవుడిని గురువారం నాడు జగద్గురువుగా కీర్తించాలి, స్తోత్రం చెయ్యాలి. మన ఇంటికి కులగురువు ఉంటాడు, మన మనసుకు ఇష్టదైవం గురువుగా ఉంటాడు. మహాలక్ష్మిని గురువుగా స్వీకరించవచ్చు. గణపతి, సాయిబాబా ఎవరెవరు వారి వారికి తగినట్లుగా వారి మనసుకు నచ్చే బోధలు ఎవరు చేస్తారో ఆ బోధలు విని వారిని గురువుగా స్వీకరించి ఆ గురు బోధలు వింటూ ఆనందంగా ఉండవచ్చు. శ్రావణ సంకల్ప సిద్ధి అంటే ఆనందాన్ని పెంచుకోవడమే. ఈ ఆనందం పంచుకోవడంలోనే ఉంది అని మరొక్క వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, గురువు కథలలో సాయిబాబా
ఎవరి వద్దనైనా ఏదైనా స్వీకరించాడా అంటే 2 రూపాయలు. స్వీకరించి ఏం చేశాడు? రొట్టెలు కొని జంతువులకు శునకములకు అందజేశాడు. గురువారం నాడు మహాలక్ష్మి అనుగ్రహంతో అందరికీ పసుపు కుంకుమలు పుష్పాలు దుస్తులు అందించడం ద్వారా ఆనందాన్ని అందించే ప్రయత్నం చేసింది. 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, 2 వక్కలు, వీటిని ఇతరులకు మహిళలకు 2 చేతుల ద్వారా ఇలా అందించి సంతోషాన్ని మనం వెలిబుచ్చిన ఎడల వారు ఇష్టినమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం అంటూ సంతోషాన్నే ఆదాన ప్రదానాలుగా ఇస్తి తీసుకోవడం అనే పదాల ద్వారా సంతోషాన్ని పెంచుకుంటారు. పెంచుకుంటే పెరిగేది ఆనందం మాత్రమే. ఇదే శ్రావణ సంకల్ప సిద్ధి. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు చవితి తిథి ఉంది, పుబ్బా నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా నాగ చతుర్థి సందర్భంగా దేవాలయంలో ఉన్నటువంటి సర్పదేవతల విగ్రహాలకి పసుపు కుంకుమలు అలంకరించి పాలు పోసి దీపం వెలిగించి నాగదేవతల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా సర్పదోషాలను తొలగింపజేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే దూర్వా గణపతి వ్రతం సందర్భంగా గణపతిని గరికతో పూజించడం ద్వారా కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం ద్వారా నిత్య జీవితంలో విఘ్నాలను తొలగింపజేసుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య ఆలయంలో దీపాన్ని వెలిగించడం, సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. పరమశివుడు నించున్నాడు. ఇలా నడుం మీద 2 చేతులు పెట్టుకుని జటాజూటాన్నంతటినీ విప్పి వ్యోమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః, ఆకాశమంత జటాజూటాన్ని విప్పాడు. విప్పి గంగని పడమన్నాడు. పడమంటే ఆవిడ చూసింది పైనుంచి కిందకి, మూర్ఖుడు. ఆ జటాజూటం విప్పి నించున్నాడు. ఈడ్చేస్తాను, మొసళ్లతో ఎండ్రకాయలతో ప్రవాహంతో నేను పడితే తట్టుకుంటాడా? పాతాళానికి ఈడుస్తా ఏమనుకుంటున్నాడు ఆయనకి తెలియదు. సమస్తం తెలుసు. గంగ అహంకరిస్తోందనుకున్నాడు. బాగా జటాజూటం విప్పి నించున్నాడు. తల్లి పరమపావని పైనుంచి పడుతోంది. ఎన్నాళ్ళు పడిందో, సంవత్సరం పాటు పడింది. బిందువు కింద పళ్ళ తిరుగుతూనే ఉంది లోపల. దాన్ని ధ్యానం చేశాడు రావణాసురుడు. కదా నిలింప నిర్జరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదాశిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనల్లలాటపాలలగ్నక శివేతి మంత్రముచ్చర సదా సుఖీ భవామ్యహం అగర్వ సర్వమంగళాకళాకదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకంతమంతకాంతకం భజే అంటూ జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గడేవ లంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమత్ ఇనాడమడ్డవర్వయం చకార చండ తాండవ తనోతున శివ శివం అని ఆయన తాండవం చేస్తున్నప్పుడు జటాజూటంలో గంగ గిరగిర తిరుగుతున్నటువంటి రూపాన్ని ధ్యానం చేసి, నేను గంగానదీ తీరం సైకతంలోకి వచ్చి విశ్వనాథుడి దేవాలయం వంక చూస్తే 3వ కన్ను కలిగిన ముక్కంటి నాకు ఎప్పుడు కనబడతాడో అన్నాడు. కాబట్టి ఆయన ఆ గంగని పట్టడానికి నిలబడ్డాడు. చాలా గొప్పది గంగ, కింద పడితే ఏం తట్టుకుంటాడనుకున్నారు. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబుగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగులు చల్పుచు జంగలించుతున్న భో భాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకరా అన్నారు మహానుభావ. ఆ గంగమ్మ నురగలతో తుంపర్లతో పెద్ద పెద్ద కెరటాలతో మొసళ్లతో పాములతో ఆకాశంలోంచి పడిపోతే అలవోకగా పట్టాడు. ఏడాది తిరిగింది, బిందువు కింద పడ్డా. భగీరథుడు వచ్చి ప్రార్థన చేశాడు. అయ్యా, ఆవిడ అహంకారం బాగుంది, మీరు పట్టడం బాగుంది, నా పితృదేవత ఎప్పుడు తరిస్తారు, విడిచిపెట్టండి అన్నాడు. అంటే అప్పుడు విడిచిపెట్టాడు. అనేక పాయలు కింద పడింది. ఒక పాయ పాతాళానికి వెళ్ళింది, భాగీరథి. భగీరథుడు తీసుకొచ్చాడు కాబట్టి అప్పుడు త్రిపథగా 3గా పయనించింది కాబట్టి ఆకాశగంగా భూమి మీద పాతాళ లోకంలో. కాబట్టి ఆ గంగ చాలా గొప్పది, చాలా గొప్పది అంటారు. కానీ
అమ్మా గంగ ఎవరి చేత పట్టబడలేకపోయిందన్న కీర్తి ఉందా గంగకి? పరమశివుడి జటాజూటంలో చిక్కిపోయిందమ్మా, బయటికి రాలేకపోయింది వదిలిపెడితే తప్ప. కాబట్టి గంగ కీర్తికి అక్కడ కళంకం వచ్చిందమ్మా. చాలా గొప్పదే కానీ అంత పెద్ద ప్రవాహమైనా జటాజూటాన్ని వెంట్రుకలతో చుడితే కిందకి పడలేకపోయిందమ్మా. మాహేశ ఇష్ట జటాకలాప నిగళై మందాకి నీసహ్యతే, పరమశివుని యొక్క జటాజూటము చేత కట్టబడింది. కాబట్టి గంగకి నీ చిరునవ్వుకి పోలికేం వేస్తానమ్మా? నీ చిరునవ్వులు అలా పట్టగలిగిన వాడెవరున్నాడు? ఆ ప్రవాహాన్ని ఆపగలిగిన వాడెవడున్నాడు? లోకాన్ని తరింప చెయ్యగలిగిన వెన్నెల ప్రవాహం జ్యోత్సన నీ యొక్క ఆ చిరునవ్వు. అమ్మ దానికి గంగకి పోలికి ఏమిటమ్మా? కాబట్టి వెయ్యలేకపోయానమ్మా, ఏమనుకోకు. పోన్లేవయ్యా, ఇంకేం దొరకలేదా? శీతాంశుర్ పరిభూయ చేత తమసా తస్మాదనే తదృశి. అమ్మా చంద్రబింబంతో పోలిక వేద్దామనుంది. చల్లగా ఉంటాడు కదూ, హిమకరుడు కదూ, ఎప్పుడు చక్క అమృతాన్ని కురిపిస్తూ ఉంటాడుగా. ఇది చంద్రబింబం లాంటి చిరునవ్వు అందామనుంది. కానీ వచ్చిన సమస్య ఏమిటంటే వాళ్ళని కూడా పర్వకాలంలో రాహుకేతువులు సర్పరూపంలో వచ్చి గ్రసిస్తూ ఉంటారు. పాముల చేత పట్టబడినది చంద్రబింబం. అసలు అలా ఎవరి చేత ఆక్రమింపబడకుండా లోకాన్నంతటినీ అలరింప చెయ్యగలిగినది, అమృతత్వాన్ని ఇవ్వగలిగినది, మన్మధుణ్ణి గెలిచినటువంటి కామారిని తీసుకొచ్చి బహిర్ముఖుణ్ణి చేసి పక్కన కూర్చోపెట్టి ఆయన చేత తాళి కట్టించుకున్న తల్లివి నువ్వు. కామాన్ని కాల్చిన వాడిని తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు నీ చిరునవ్వుతో. అమ్మా నీ చిరునవ్వుకి చంద్రబింబానికి పోలిక చెప్పలేనమ్మా. మరి ఏం చేస్తావు? కామాక్షి స్మిత మంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే. అమ్మా నీ చిరునవ్వుకి పోలిక లేదు, నీ చిరునవ్వుకు చిరునవ్వే సాటి. ఓ నమస్కారం చేసి వదిలేస్తున్నాను. అది అమ్మవారి చిరునవ్వు అంటే. ఆవిడ చిరునవ్వు అంత గొప్పది. అటువంటి చిరునవ్వు కలిగిన ముఖమండలాన్ని ధ్యానం చెయ్యని వాడు జీవితంలో ఎంత పాత్రత పోగొట్టుకున్నవాడు. శంకరులు ఒక చోట అంటారు, పరమశివుడు కాముణ్ణి కాల్చేశాడు. కాముణ్ణి కాల్చిన వాణ్ణి నేను భర్తని చేసుకుంటానని ఆవిడ తపస్సు చేసింది. లొంగుతాడా? లొంగాడు. లొంగితే శంకరాచార్యులు వారు ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క రీతిలో ఇస్తారు. ఆయన ఒక రోజున అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఓ మాట చెప్పారు. అమ్మా సుధాగండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్యతృహ్యత్ కవనిరథమర్కేందుచరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతవతే. అమృత భాండాల శ్లోకాలు. సుధా అమ్మా స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం. అమ్మవారి దగ్గరికి వెళ్ళి శంకరులు అబ్బో శ్లోకంలో అంటారు, మయి జనని దృష్టి సకరుణ అంటారు. ఆయన్ని చూసేటప్పటికి అమ్మవారు కారుణ్యంతో రావోయ్ శంకరా కూర్చో అంటుంది. పక్కకి వెళ్ళి కూర్చుని అన్నారు, అమ్మా అమ్మ నాకు అనుమానంగా ఉందమ్మా. ఏం అనుమానం శంకరా నీకు? ఏం లేదమ్మా, మన్మధుణ్ణి కాల్చేశాడుగా పరమేశ్వరుడు. ఎప్పటి నుంచో కడుపులో కక్ష పెట్టుకున్నాడమ్మా. నన్ను కాల్చేస్తాడా? ఎప్పటికైనా పరమశివుడి మీద యుద్ధం చేసి గెలవకపోతే నా పేరు కాదంటున్నాడమ్మా. నాకు అనుమానంగా ఉందమ్మా. చాటుగా పరమేశ్వరుణ్ణి గెలవడానికి కావలసినటువంటి సంభారములను సిద్ధం చేసుకుంటున్నాడా మన్మధుడా. మనుశ్చంద్ర కుబేరస్యాలోపాముద్రాచ మన్మద అగస్తీరక్తి సూర్యశ్చ ఇంద్రస్కంధ శివస్తథ క్రోధభట్టారకో దేవ్యా ద్వాదశామి ఉపాసకా అని అమ్మవారి ఉపాసకులు 12 మందిలో మన్మధుడు ఒకడు. అందుకే మన్మధు బీజాక్షరం, క్లీం బీజాక్షరం ఉంది అమ్మవారికి. కాబట్టి అతను నా భర్త మీద యుద్ధానికి వస్తాడా? పైగా కాలిపోయాడు. హడల్ నా భర్త అంటే ఎలా వస్తాడయా? అమ్మా నువ్వు అనుమాన పడకు, వస్తున్నాడు. ఏమేం తయారు చేసుకున్నాడు యుద్ధానికి అంది అమ్మవారు. ఏం తయారు చేసుకున్నాడంటే ఏమిటమ్మా? పరమశివుడికి రథానికి ఎన్ని చక్రాలు? 2. ఎందుకని? ఈ భూమిని అంతటినీ కలిపి రథంగా పెట్టుకుంటాడు. సూర్యచంద్రులు ఇద్దరినీ చక్రాలుగా పెట్టుకుంటాడు. అమ్మా మన్మధుడి రథానికి 4 చక్రాలు ఉన్న రథం తయారు చేసుకున్నాడు. 2 చక్రాలు ఎక్కువ ఉన్నాయా లేదా ఇప్పుడు? అలాగా 2 చక్రాలు ఎక్కువ ఉన్న రథం తయారు చేసుకున్నాడా? బానే ఉంది. కానీ అది ఏ రథం అయ్యా? ఏ రథం ఎక్కుకొస్తాడు? ఎలా గెలుస్తాడంటావు అంటే, అమ్మ నేను చెప్పనా, ఒక్కసారే మన్మధుణ్ణి గెలిచాడు పరమశివుడు. ప్రతి క్షణం ఓడిపోతున్నాడు శివుడు మన్మధుడి చేతిలో. కారణం ఏమిటో తెలుసా? నువ్వే. నేనేం చేశానయ్యా నా భర్త ఓడిపోవడానికి? నేను చెప్తాను చూడమ్మా ఎలా చేశావో.
స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం. అమ్మవారి చెవులకు తాటంకములు పెట్టుకుంటుంది. తాటంక అంటే ఏదో దుద్దులు అవి అని మీరు అనుకోకూడదు. తాటంక అంటే తాటి చెట్టు యొక్క ఆకుని చెవులు కుట్టించగానే పెట్టాలి. పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కుమార్తె యొక్క మంగళసూత్రాన్ని పచ్చి తాటాకు మీద పెట్టాలి. పెట్టి పసుపు తాటికి పచ్చి తాటాకు ముడి వేసి అప్పుడు ముడుముళ్ళు వేయించాలి. పచ్చి తాటాకు పసుపు తాడుకి కట్టకుండా వేయించకూడదు. దాని పేరే తాళి. తాళి అంటే తాళ. అష్ట సౌభాగ్య వస్తువుల్లో ఒకటి తాటి చెట్టు, అమ్మవారి స్వరూపం. తాటి సంబంధం కలిస్తే ఐదోతనం నిలబడుతుంది. అందుకని చెవికి తాటంక అని పేరు. తాటంక అంటే తాటాకుతో ఆ కన్నంలో మొట్టమొదట తాటాకు పెడతారు. అలాగే పెళ్లి సమయంలో కూడా కర్ణాభరణములను తాటాకు మీద పెట్టి అప్పుడు పెడతారు.